అందరికీ ముందుగా పరాభానామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సర రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారి యొక్క రాశి ఫలాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారి యొక్క సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే, గురుడు జూన్ 1వ తేదీ వరకు కూడా వ్యయ సంచారం ఉన్నను, అది శుభ ఫలితాలు ఇచ్చను. తదుపరి జన్మస్థానం మీద సంచరించను, అది అత్యంతమైన శుభ ఫలితాలు ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఇక శని భగవాన్ చూసినట్లయితే భాగ్యస్థానమైనటువంటి మీనరాశి సంవత్సరాంతం కూడా సంచారం ఇక్కడ మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక శని సంచారం మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కుజుడి సంచారం వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. అయితే ఈ రాశి వారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తారు, లేదా పాత ఇళ్ళకే కొన్ని మెరుగులు దిద్దులు తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తున్న గృహాన్ని కొంతవరకు మార్పు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే బదిలీలు లేదా పని ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే నామినేటెడ్ పదవులు కూడా పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకి సామాన్య ఫలాలు ఉంటాయి. 2 పంటల్లో కూడా ఎక్కడా నష్టం అనేది రాదు, ఫలితానికి తగ్గినటువంటి ఫలం మాత్రమే వస్తుందని చెప్పి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది కాబట్టి ఆ విషయాలు కొంచెం జాగ్రత్త వహించాలి. వీరు తీర్థయాత్రలు చేస్తారు. ఈ సంవత్సరం ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వీరు పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తారు, అంటే పూర్వం నుంచి ఉన్న ఆస్తులు కానీ స్థిరంగా ఉండే ఆస్తులు ఏవైతే భూములు, ఇల్లు ఇలాంటి ఎక్కువ కొనుగోలు చేసి వాటిని మరింత అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని మనం తెలియజేయవచ్చును. భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది. వీరు స్పెక్యులేషన్ అనేది ఎట్టి బస్సులో చేయరాదు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించి మన ద్రాక్షారామానికి సంబంధించిన భీమమండలం ఉంది. భీమమండలానికి 27 నక్షత్రాలు 108 పాదాలకి ఆయా పాదానికి ఒక్కొక్క శివాలయం ఉంది. ఆ శివాలయాలు ఈ కర్కాటక రాశిలో ఉన్న శివాలయం ఏంటని చెప్తాను, జాగ్రత్తగా వినండి. పునర్వసు 4వ పాదం యనమదుల శివాలయం, పుష్యమి 1వ పాదం కాపవరం శివాలయం, పుష్యమి 2 సిరిపురం, 3 వేలంగి, 4 ఓదూరు. అదేవిధంగా ఆశ్లేష దోమాడ 1వ పాదం, 2వ పాదం పెదపూడి, 3వ పాదం గండ్రేడు, 4వ పాదం మామిడాడ. ఈ యొక్క పాదాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరంలో ఏదో ఒక రోజు ఆయా గ్రామాల్లో ఉన్న శివాలయాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వీరి యొక్క అదృష్ట సంఖ్య 2, 7, 11 కలిసి వచ్చే వారాలు సోమ, మంగళ, గురువారాలు. వీరు గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా కుజు, రాహులకు జపం చేయించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా చూసుకునే మిశ్రమ ఫలితాలు అన్నది తెలియజేస్తున్నాను. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకట సిద్ధాంతి. స్వస్తి.